అందరికీ నమస్తే. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ. నేను ఇక్కడ సెక్రటరీగా ఉన్నాను. ఈ పార్కు 2000లో ఈ పార్కు చేయాలని అంటే మా కాలనీకి పార్కు లేదు, రిజర్వ్ సైట్స్ ఉన్నాయి. ఈ రిజర్వ్ సైట్ని మేము ఎట్లయినా చేసుకుని పార్కు తయారు చేయాలని మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మా దగ్గర ఫండ్స్ లేవు, మీరు చేసుకుంటామని అంటే కండిషన్స్ పైన మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము స్థలాన్ని, మీరు దాంట్లో ఇవన్నీ మేము చెప్పినటువంటి మీరు చేయాలా అని ఒక కండిషన్స్తో మాకు ఇచ్చినారు 2000లో. 2000లో బి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే గారు బోరేయించి చెట్లు వేయడానికి, చెట్లు అప్పుడు ప్లాంటేషన్ కూడా బాగాలే చేసినారు, ప్లాంటేషన్ కూడా జరిగింది 2000లో. మళ్ళీ 2000లో హైమాస్ లైటు నూర్ మహమ్మద్ గారు వేయించినారు, నీళ్ళు వచ్చినాయి కాబట్టి మేము చెట్లు అప్పటి నుంచి పెంచుతూ ఉన్నాము. మళ్ళీ 2005లో మా ఫండ్స్తో లైబ్రరీ రూమ్ హాలు కట్టి దాన్ని లైబ్రరీగా నడుపుతూ అప్పుడు కొన్ని చెట్లు సుమారుగా ఒక 500-600 చెట్లు వేసి అప్పటి నుంచి కూడా చేసినాం. ఇప్పటికీ అవి మహావృక్షాలు అయినాయి. అంటే 25 ఏళ్ళ శ్రమ ఈ దినము మహావృక్షాలు అయినాయి. ఆ వృక్షాలు ఈ పొద్దు నాకు 84 ఏళ్ళు, ఈ పొద్దు నేను కొంచెము హెల్త్ బాగాలేక చేయలేకపోతా ఉన్నాను, ఆకు రావడము ఇదంతా. ఇప్పుడు ఇంకా నేను పూర్తి చేయలేక ఈ ఆకంతా రావడము, అప్పుడు ఇంకా మున్సిపాలిటీకి లెటర్ పెడితే అక్కడి నుంచి మొన్న లక్ష్మయ్య సార్ అని హార్టికల్చర్ డిఈ గారు వారు వచ్చి వాళ్ళ టీముతో అన్ని చుట్టూ కాంపౌండ్ చుట్టూ కనబడేది కాదు లోపలికి, వాళ్ళంతా వచ్చి ట్రిమ్ చేసిపోయినారు. అయినా ఈ ఆకు అదంతా అట్లే మిగిలిపోయింది. ట్రాక్టర్ రాలేదు, వస్తుందని అనుకుంటున్నాం కానీ రాడు. అయితే దిన్నము చాలా అగ్లీగా కనబడుతుంది. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ స్వర్ణాంధ్ర ఇవన్నీ అంటున్నారు కానీ ఇక్కడ మా పార్కు అగ్లీగా తయారైపోయింది. మా పార్క్ కూడా స్వచ్ఛాంధ్రగా, స్వచ్ఛ పార్క్, విద్యుత్ శక్తి పార్క్గా ఉండాలని నా ఆశ. నేను ఎందుకంటే 25 ఏళ్ళుగా దీన్ని పెంచి పోషిస్తాను కాబట్టి నాకు కొంచెం బాధ ఉంటుంది. ఆ బాధను మీరు గుర్తించి దీన్ని క్లీన్గా చేసి మాకు ఒక స్వీపర్ని అట్లీస్ట్ మార్నింగ్ టైం ఒక 2-3 అవర్స్ మా పార్కులో పనిచేసేటట్టుగా, మరీ వారి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఇట్లా అరేంజ్ చేస్తే మా పార్కు బాగుంటుంది. అప్పుడు స్వచ్ఛ విద్యుత్ శక్తి పార్కు, స్వచ్ఛ అనంతపురము, స్వచ్ఛ ఆంధ్ర ఇట్లా తయారవుతుంది. కానీ ఇట్లా చిన్నదాన్నే విడిచిపెట్టేస్తే మాకు చాలా బాధగా ఉంది. కాబట్టి దీన్ని చేయాలని ఒక స్వీపర్ని మాకు అరేంజ్ చేస్తే, ఒక గార్బేజ్ ఇది కూడా లేదు. మా కాలనీలు 3-4 ఉన్నాయి, ఇక్కడ ఒక్క గార్బేజ్ కుండీ కూడా ఇక్కడ లేదు. ఆ గార్బేజ్ కుండీ ఉంటే అక్కడ పోయి వేస్తారు, లేదు ఫ్లాట్లలో మొత్తం కసువంతా ఫ్లాట్లలో వేస్తున్నారు. ఆ ఫ్లాట్లలో తీసుకోలేక అప్పుడప్పుడు ట్రాక్టర్ వస్తుంది, ఏదో అట్లా తీసుకుంటుంది, పోతూ ఉంటుంది. అయినా గార్బేజ్ తొట్టి లేక చాలా కష్టంగా ఉంది. కాబట్టి గార్బేజ్ తొట్టి ఒకటి చేయాలా, ఇక్కడ పార్కు క్లీనింగ్ ఒక స్వీపర్ను అరేంజ్ చేయాలా. అట్లే మాకు ఫిట్నెస్ కూడా పార్కులో మంచి గాలి నీడ ఎప్పుడూ ఉంటుంది ప్రకృతి. కాబట్టి మాకు ఇక్కడ ఫిట్నెస్ కోసం కొన్ని యంత్రాలు కూడా చేస్తే మా కాలనీ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం సహాయపడతారు. అవి లేని దానివల్ల ఎవరు రావడం లేదు. కాబట్టి దయచేసి ఈ కోరికల్ని మీరు మన్నించి చేస్తారని నా కోరిక. నమస్తే.